బ్యాక్ టు న్యూస్. చంద్రబాబు తన హయాంలో సోమవారం పోలవరం అని ఎందుకు అనేవారు? ప్రతి మండే పోలవరంపై సమీక్ష చేస్తున్నానంటూ ఎందుకు బిల్డప్లు ఇచ్చేవారు? ఆ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు దోపిడీకి పాల్పడుతున్నారంటూ గతంలో ప్రధాని మోదీ ఎందుకు ఆరోపించారు? పోలవరం కోట్లాది మంది ప్రజల కల. సాగు తాగునీరుతో పాటు విద్యుత్ అవసరాలను తీర్చే మహా ప్రాజెక్ట్. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు తెచ్చి నిధులు కేటాయించి అత్యంత సాహసోపేతంగా పోలవరం నిర్మాణం మొదలుపెట్టారు. మహానేత వైఎస్ఆర్ అకాల మరణంతో జలయజ్ఞ ప్రాజెక్టులకు అడ్డంకులు ఏర్పడ్డాయి. పోలవరం నిర్మాణం తాత్కాలికంగా ఆగింది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పోలవరం విషయంలో అత్యంత ఘోరమైన తప్పు చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును తామే కడతామంటూ పట్టుబట్టి మరీ తీసుకున్నారు. ఆ రోజున ఆయన ఎందుకు ఆ పని చేశారు? और ये पोलावरम प्रोजेक्ट किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है, खेत के लिए पानी का विषय है, माताओं बहनों के लिए पीने के पानी का विषय है, लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है. ఇది సంగతి. చంద్రబాబు కమిషన్ల కక్కుర్తితో పోలవరాన్ని ఒక ఏటీఎం లాగా వాడుకున్నారని స్వయంగా ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విమర్శించారు. మోదీ లాంటి ఆరోపణలను రాజకీయ విమర్శలే అంటూ అప్పట్లో కొత్త నాటకానికి తెరలేపారు పచ్చనేతలు. తాను కడిగిన ముత్యమని నిప్పులు అని పదే పదే సెల్ఫ్ డబ్బా కొట్టుకునే చంద్రబాబు మోదీ కామెంట్లపై ఏనాడూ వివరణ ఇవ్వలేదు. అవాస్తవమని తిప్పికొట్టలేదు. ఇక చంద్రబాబుకు పోలవరం ఏటీఎం లాగా మారింది అన్న మోదీ కామెంట్స్ నిజమే అనేలా పోలవరం కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ యజమాని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కొడుకు రాయపాటి రంగారావు అసలు విషయం బయటపెట్టారు. కమిషన్ల కోసమే పోలవరాన్ని చంద్రబాబు వాడుకున్నారని, ప్రతి సోమవారం ప్రాజెక్టు సమీక్ష పేరిట చేసిందంతా బోగసేనని రాయపాటి రంగారావు అసలు సీక్రెట్ చెప్పారు. ఎంత హింస పెట్టాడంటే ఎలక్షన్కి అయింది 150 కోట్లు తీసుకున్నారు. ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో మాకు తెలుసు, లెక్కలు ఉన్నాయి. లోకేష్ ఆ ప్రాజెక్టులో సర్వనాశనం చేశారు. మేము ఏదో బాగుపడతామని కొంచెం సహాయం చేయాలి, కానీ మమ్మల్ని నాశనం చేయటమా? చంద్రబాబు నాయుడు, లోకేష్ దొంగలు. ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు. సోమవారం పోలవరం అన్నాడుగా, అన్నీ పచ్చి అబద్ధాలు. వాళ్ళు వస్తే బేవర్సు. అదొక పార్టీ కాదు, వాళ్ళ బాగోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అదొక వ్యాపార సంస్థ. తాజాగా రాయపాటి రంగారావు చేసిన విమర్శలు, గతంలో ప్రధాని మోదీ చేసిన విమర్శలు చంద్రబాబు డబ్బు కమిషన్ల కక్కుర్తికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. చంద్రబాబు చేతిలో ఎలా మోసపోయామో, పోలవరం పేరిట తమను చంద్రబాబు ఎలా వాడుకున్నారో పోసగుచ్చినట్టు చెబుతున్నారు రంగారావు. ఒకటో మాట చెప్తున్నాను, లోకేష్ని అడుగుతున్నా, నీరు చెట్టు గుంటలు తీయటం అని ఎంత దోసుకున్నారు? ఇది తెలీదా? గుంటలు తీయటం అంటే మిగతా జనం అంతా ఆయన చేసే పని గమనేట్లేదా? ఈ జనమూల కమిటీలు ఏంటి అంటే మిగతా వాళ్ళు మనుషులు కాదా? 2014లో ఎస్సీ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఎస్సీ ఎమ్మెల్యేని పని చేయనిచ్చారా? చెప్పనండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇక్కడ మా గుంటూరు జిల్లా చూడండి, పత్తిపాడు, ఆయన పని చేయనిచ్చారా? ఇక్కడ తాటికొండ చూడండి, పని చేయనిచ్చారా? ఏం చేశారు? 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు తీసుకున్నారు. ఏం చేశారు డబ్బులు? నిద్ర లేచింది మొదలు తాను నిప్పునని, అవినీతి చెయ్యలేదని పదే పదే చెప్పుకునే చంద్రబాబు నిజానికి తుప్పే తప్ప నిప్పు కాదనే విషయం తాజాగా రాయపాటి రంగారావు విమర్శలతో మరోసారి నిరూపణ అయింది. పోలవరం జాప్యం కావటానికి చంద్రబాబు తప్పుడు నిర్ణయాలు, లంచావతారమే కారణమనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటికి రాయపాటి రంగారావు విమర్శలతో మరింత బలం చేకూరింది.